అందరికీ నమస్కారం. సాఫ్ట్నెట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మరియు కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇద్దరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈనాటి టీశాట్ నిపుణ ప్రత్యక్ష ప్రసారానికి అందరికీ స్వాగతం. ఈరోజు మనము చర్చించబోయే అంశము వస్తు సేవల పన్ను. నా పేరు గజేంద్రబాబు పీజీకే, లెక్చరర్ ఇన్ కామర్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మల్కాజ్గిరి. అందరికీ నమస్కారం. నా పేరు ఎం సోమయ్య, కాకతీయ ప్రభుత్వ కళాశాల హన్మకొండలో పనిచేస్తున్నాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ రమేష్. నేను ఎస్ఆర్&D BGNR గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అటానమస్ కాలేజ్ ఖమ్మంలో కామర్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఇక ఈరోజు నేర్చుకోబోయే అంశాల గురించి మన సారు వివరిస్తారు. రైట్. మనకు ఈ మధ్య కాలంలో చాలామంది అంటే వ్యాపారస్తులు కానీ వినియోగదారులు ఒక పదం వినపడతా ఉండదు. అదేంటంటే ఎవరిని అడిగిన జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, కొంతమంది దాన్ని ఏమంటారంటే గుడ్ అండ్ సింపుల్ ట్యాక్సేషన్ అని, ఆ విధంగా పిలువబడుతున్న ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాము. మనం ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏదైనా వస్తువు కొన్నప్పుడు మనం బిల్లును గమనిస్తే బిల్లు పైన GSTIN అనే ఒక నెంబర్ కనబడుతుంది మనకు. అంటే ఆ కంపెనీలు కానివ్వండి, ఒక వ్యాపార సంస్థ కానివ్వండి, ఒక సప్లయర్ కానివ్వండి, ఆయన యొక్క GST నెంబర్ కనబడుతుంది. అదే దాంతోపాటు మనకు బిల్లులో గమనించినట్లయితే చివరిలో కింద CGST అని, SGST అని, IGST అని, 2.5% అని, 2.5% అని ఇవన్నీ కనబడుతూ ఉంటుంది. సో దీని గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. అందులో భాగంగా మనకు చర్చించుకోబోయే అంశాలలో ముందుగా మనం ఇక్కడ పన్ను యొక్క చరిత్ర, అంటే మనకు పన్ను ఏ విధంగా మొదలైంది, ఇక్కడ మనకు పన్ను ఏ విధంగా స్టార్ట్ అయింది, అదేవిధంగా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, లక్ష్యాలు, ప్రాధాన్యతలు తెలుసుకోబోతాం. దాంతోపాటు మన భారతదేశంలో GST అనేది ఎప్పుడు మొదలైంది, ఏ విధంగా స్టార్ట్ చేశారు, సో ఏ విధంగా ఇంప్లిమెంట్ కాబడుతుంది, దాని యొక్క చరిత్రను కూడా తెలుసుకుందాం. తర్వాత GSTని ఇంట్రడ్యూస్ చేయడం కొరకు GST కంటే ముందున్న పన్నులు ఏ పన్నులు, ఆ రకరకాల పన్నులు ఏవేవి ఉన్నాయి, వాటిలో వేటిని మనకు రద్దుపరిచి ఈ GSTలో మనకు సబ్జ్యూమ్ చేయడం జరిగింది, సమ్మిళితం చేయడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు కొన్ని వాటిని తీసుకోకుండా ఎగ్జామ్ చేయబడి, అంటే GSTలోకి పరిధిలోకి తీసుకోకుండా వేరే పన్ను చట్టాల్లో ఉన్న వేటిని మనకు మినహాయించడం జరిగింది, వాటిని కూడా మనం చర్చించుకోబోతున్నాం. దాంతోపాటు మనకు GST పన్నులలో రకాలు ఉంటాయి, మనకు ఏ పన్నులు ఏ విధంగా ఉంటే వాటిని తెలుసుకోబోతాం. అదేవిధంగా ఒక్కొక్క వస్తువు పైన కానివ్వండి, సేవ పైన అంటే గూడ్స్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, వాటిపైన పన్ను రేటు, ట్యాక్సెస్ ఎలా ఉన్నాయి, రేట్స్ ఎలా ఉన్నాయి, దాని గురించి మనం చర్చించుకోబోతాం. ఈ విధంగా ఈ GST సిస్టమ్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేసామో, ఆ GST సిస్టమ్ ఏదైతే ఉందో, వ్యవస్థ ఉందో, దాన్ని ఏ విధంగా మనకు నడిపించాలి, ఏ విధంగా నియంత్రించాలి, మానిటరింగ్ ఎవరు చేస్తారు, వీటన్నింటి గురించి కూడా మనము ఈ నియంత్రణ వ్యవస్థ లేదా మానిటరింగ్ సిస్టంలో మనకు చర్చించుకోబోతాము. దాంతోపాటు ఇక్కడ మనకు GSTN అంటే మనకు సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్లో చూస్తే, డిజిటలైజేషన్ చూస్తే, ఇప్పుడు నియంత్రణ వ్యవస్థ ఒకటైతే అది అధికారులు ఎవరెవరు ఉంటారు, నిర్ణయాలు తీసుకునే భాగం అయితే, ఇంకో విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి టెక్నికల్ ఆస్పెక్ట్లో కానివ్వండి, మనకు నెట్వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, సో ఏ విధంగా మనకు ఆన్లైన్ ఎంటర్ చేయాలి, వీటన్నిటి గురించి మనకు GSTN అంటే GST నెట్వర్క్ అని ఒక సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక వ్యక్తి, ఒక వ్యాపారస్తుడు కానివ్వండి, ఒక ఇండివిజువల్ కానివ్వండి, ఒక సేవాదారుడు ఎవరైతే ఉన్నారో, సో ఆ వ్యక్తి ఎవరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎవరెవరికి రిజిస్ట్రేషన్ ఉంటుంది, అవసరం ఉంటుంది, తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనం ఏం సబ్మిట్ చేయాలి, ఇవన్నిటిని కూడా మనకు తెలుసుకోబోతాం. తర్వాత ఈ GST సిస్టాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకు ఏ విధంగా ప్రయోజనాలు కలుగుతున్నాయి, అంటే ఒక్కొక్క వ్యక్తికి, వ్యాపారస్తునికి ఏ విధంగా ప్రయోజనం ఉంటుంది, వినియోగదారునికి ఏ విధంగా ప్రయోజనం ఉంటుంది, అదేవిధంగా ప్రభుత్వానికి దీనివల్ల ఏదైనా ప్రయోజనాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనము చర్చించుకుంటూ, తర్వాత ఇది ఎలా మనకు పురోగతి చెందుతూ ఉంది, అంటే ఈ GST ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల మనకు ఏ విధంగా ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది, స్టెప్ అంటే మనకు ఇంట్రొడ్యూస్ చేసిన డేట్ నుంచి ఈనాటి వరకు ఏ విధంగా ప్రోగ్రెస్ చెందుతూ ఉంది. మనకి GST అనేది ఇక్కడ మనకు 2017లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ అదేవిధంగా దాంతోపాటు ఈ చర్చించుకున్న వాటి అన్నిటిపైన కూడా కొన్ని మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మనకు ఏ విధంగా మనకు బుక్స్, ఏ బుక్స్ మనకు చూసుకోవాలి, అవన్నీ కూడా మనం తీసుకున్నాం. ఇప్పుడు నేను మనతో పాటు ఇక్కడ ఉన్న రమేష్ సార్ మీరు ఒకసారి మనకు ఈ పన్నుల చరిత్ర కానివ్వండి, అదేవిధంగా ఆ పన్నుల యొక్క ఇంపార్టెన్స్ కానివ్వండి, లక్ష్యాలు ఏమన్నా ఒకసారి చెప్పమని అడుగుతున్నాను మిమ్మల్ని, ప్లీజ్. మనం ఈరోజు నేర్చుకోబోయే అంశమైన GSTలో ముందుగా పన్నుల యొక్క చరిత్రను మనం పరిశీలించినట్లయితే, ప్రపంచవ్యాప్తంగా రాజుల కాలం నుంచి కూడా, ప్రాచీన కాలం నుంచి కూడా పన్నుల వ్యవస్థ అమల్లో ఉన్నదని మనకు చారిత్రక గ్రంథాలను పరిశీలించినట్లయితే తెలుస్తుంది.
2000 బీసీ 3000 బీసీ కాలం నుండి బిఫోర్ క్రైస్ట్ కాలం నుంచి కూడా ఈజిప్టుల కాలంని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈజిప్ట్ రాజుల కాలంలో కూడా ఫారోల్ అనే ప్రభువులు మనకు పందులు వేసినట్లుగా కనపడుతున్నది. మనము వివిధ చారిత్రక గ్రంథాలను మతపరమైన గ్రంథాలను తీసుకున్నప్పటికీ కూడా మనకు బైబిల్లో కూడా మన ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది ఉన్నదని తెలుస్తుంది. రాజులు వాళ్ళ యొక్క రాజ్యం యొక్క సంక్షేమం కొరకు వివిధ సౌకర్యాల కల్పన కొరకు పన్నులు ఏర్పరిచినట్లుగా మనం గమనించవచ్చు. అట్లనే మన దేశానికి వస్తే ప్రాచీన కాలంలో మనుస్మృతిని పరిశీలించిన అట్లనే కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని పరిశీలించినా కానీ మనకు పన్నుల వ్యవస్థ ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది అని మనకు తెలుస్తుంది. ఆ విధంగా ఒక రాజ్యంలో ఒక దేశంలో అవస్థాపన సౌకర్యాల కల్పనకు దేశ రక్షణకు ఇంకా ఇతర సౌకర్యాలను కల్పించడం కోసమని పన్నుల వ్యవస్థ అనేది ఈనాటి కాలం నాటిది కాదు, ఎప్పటి నుంచో అమల్లో ఉన్నది అని మనం గమనించవచ్చు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశంలో కానీ ఎప్పటి నుంచో ఈ పన్నుల వ్యవస్థ అనేది అమల్లో ఉన్నది అని మనం గమనించవచ్చు. ఇక మధ్యకాలంలో తీసుకున్నట్లయితే అప్పటి ప్రభువులు మొఘలుల కాలం నాడు కానివ్వండి, సుల్తానేట్ల కాలం కానివ్వండి, మనం పన్నుల వ్యవస్థను గమనించవచ్చు. వివిధ రకాల పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని బట్టి ఆ రాజ్యాల యొక్క అభివృద్ధి అనేది ఆధారపడి ఉన్నది. మనం బ్రిటిష్ కాలం నాటికి వస్తే 1860లోనే సర్ జేమ్స్ విల్సన్ మనకు పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి ఆ మొత్తాన్ని దేశానికి అవసరమైన కార్యకలాపాల కోసం ఖర్చు పెట్టాడని మనం గమనించవచ్చు. ఇక ప్రస్తుతం మనం నేర్చుకున్న ఈ రోజు టాపిక్ అయిన జిఎస్టీ అంశానికి వస్తే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1954లో జిఎస్టీని ఫ్రాన్స్ దేశం మొట్టమొదటిసారిగా అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం 160 కంట్రీల వరకు 160 దేశాల వరకు ఈ జిఎస్టీని అమలు చేయటం జరుగుతున్నది. మన దేశం కూడా ఇందులో ఒక సభ్య దేశంగా మారి ఒక దేశంగా జిఎస్టీని అమలు చేయటం అనేది మనం గమనించవచ్చు. ఈ విధంగా ప్రాచీన కాలం నుంచి పన్నుల వ్యవస్థ అమల్లో ఉన్నది. 1954లో ఫ్రాన్స్లో మొట్టమొదటిసారిగా జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. మన దేశం 2017 జూలై 1 నుంచి జిఎస్టీని అమల్లోకి తీసుకొని రావడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఈరోజు మనం ఒక్కసారి జిఎస్టీ యొక్క ప్రాధాన్యతను, జిఎస్టీ ఎందుకోసం తీసుకొని వచ్చారనే లక్ష్యాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతం ఉన్న పన్నుల వ్యవస్థ ఏదైతే ఉన్నదో దెర్ ఈజ్ అ మల్టిప్లిసిటీ ఆఫ్ ట్యాక్సెస్, ఎన్నో రకాల పన్నులునే, కాంప్లికేటెడ్ సిస్టమ్ ఈజ్ దేర్. సో దాన్ని తొలగించి ఒకే ఒక పన్ను వ్యవస్థను తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఈ జిఎస్టీని తీసుకొని రావడం జరిగింది. వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్ అనే ఒక స్లోగన్ ద్వారా మన దేశంలో ఉన్న విభిన్నమైన పన్నులన్నింటినీ రూపుమాపి ఒకే ఒక పన్నుల రూపంలో జిఎస్టీ రూపంలో తీసుకొని వచ్చి పన్నుల రూపంలో ఉన్న పన్నుల వ్యవస్థలో ఉన్న సందిగ్ధతను తొలగించే ఉద్దేశంతో ఈ జిఎస్టీని తీసుకొని రావడం జరిగింది. కాబట్టి జిఎస్టీ అనేది ప్రాధాన్యతను సంతరించుకున్నది. సో మనం ఇంకొక లక్ష్యాన్ని గమనించినట్లయితే టు బ్రింగ్ ఆల్ ట్యాక్స్ పేయర్స్ ఇంటూ వన్ సిస్టమ్ ఈ జిఎస్టీ అనేది వచ్చింది. టు డిజిటలైజ్ ట్రాన్సాక్షన్స్, టు ఎలిమినేట్ హ్యూమన్ ఎలిమెంట్ ఇన్ పేయింగ్ ఆఫ్ ట్యాక్సెస్, పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్, ఈ జిఎస్టీని అనేదాన్ని తీసుకొని రావడం జరిగింది. టు సేవ్ ట్యాక్స్ పేయర్స్ ఫ్రమ్ పేయింగ్ ట్యాక్సెస్ ఆన్ ట్యాక్సెస్. మన గతంలో ఉన్న వ్యవస్థ జిఎస్టీ కంటే ముందున్న వ్యవస్థలో పన్ను మీద పన్ను భారం అనేది మనం గమనించవచ్చు. బట్ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ వీ కెన్ ఎలిమినేట్, ఒక పన్ను మీద పన్ను భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ జిఎస్టీ అనే దాన్ని మనం తీసుకొని రావడం అనేది జరిగింది 2017లో. ఇక టు ఐడెంటిఫై ద యాక్చువల్ నంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్, ఈ లక్ష్యంతో ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ జిఎస్టీ టు ఐడెంటిఫై ద యాక్చువల్ నంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్. కాబట్టి ఆ లక్ష్యంతో మాకు ఎవరైతే పన్ను చెల్లిస్తున్నారో, పన్ను బాధ్యత కలిగి ఉన్నారో వాళ్ళను సులభంగా గుర్తించే ఉద్దేశంతో ఈ జిఎస్టీని తీసుకొని రావడం జరిగింది. ఈ మొత్తం వ్యవస్థలో మనకు ఉన్న ప్రత్యక్ష పన్నుల వ్యవస్థ, పరోక్ష పన్నుల వ్యవస్థలో భాగమైన పరోక్ష పన్నులలో జిఎస్టీని తీసుకొని రావటం వలన మొత్తం పారదర్శకమైన వ్యవహారాలు జరిపించడానికి అవకాశం ఉంటుంది అనే లక్ష్యంతో జిఎస్టీని తీసుకొని రావడం జరిగింది. టు బ్రింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సేషన్, జిఎస్టీ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ కంట్రీ. అట్లనే ఈ జిఎస్టీ అనేది డెస్టినేషన్ బేస్డ్ కన్జంప్షన్ ట్యాక్స్, ఈ లక్ష్యంతో ఎవరైతే అంతిమ వినియోగదారులు ఉన్నారో వాళ్ళ ద్వారా పన్ను వసూలు చేయాలి అనే ఒక లక్ష్యంతో ఈ జిఎస్టీని తీసుకొని రావడం జరిగింది. సింగిల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, మనం వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ మార్కెట్ అనుకుంటున్నాం కాబట్టి ఆ సింగిల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొని వచ్చే దానిలో భాగంగా జిఎస్టీని తీసుకొని రావడం జరిగింది. ఇక
ఇందులో మరి ఒక ప్రధానమైన అంశం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉన్నది. ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని మనం తీసుకొని వచ్చే ఉద్దేశంతో ఈ జిఎస్టీని మన దేశంలో 2017 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొని రావడం అనేది జరుగుతున్నది. ఇక రాబోయే అంశాలు మనం ఏం చర్చించుకుంటామో ఒకసారి మన సారు పేర్కొనడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇక్కడ సార్ మనకు అంటే పన్నుల చరిత్ర, వాటి యొక్క ప్రాధాన్యత, తర్వాత లక్ష్యాలు చెప్పడం జరిగింది. నిజంగా ఏంటంటే ఇప్పుడు జిఎస్టీ రాకముందు చాలా రకాల పన్నులు వినియోగదారుడు కానివ్వండి, అదేవిధంగా వ్యాపారస్తునికి అంటే వివిధ రకాల ట్యాక్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పన్ను వివిధ ప్రభుత్వాంగాల దగ్గర చెల్లింపు చేయడం కానివ్వండి, ఈ విధంగా వివిధ రకాల కష్టాలు ఉండేవి. సో వాటిని తొలగించడం కొరకు మనకు జిఎస్టీ అనేది వచ్చిందని చెప్పారు సభ్యుడు. సో జిఎస్టీ ఇంట్రడక్షన్ అంటే ఏ విధంగా చరిత్ర చెప్పడం జరిగింది, దాంతోపాటు దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం తెలుసుకున్నాం. నిజంగా ఇది ఏంటంటే సీమ్లెస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సిస్టమ్ అండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి అడ్డంకు లేకుండా సింగిల్ ట్యాక్స్ సిస్టమ్, వన్ నేషన్, వన్ మార్కెట్, వన్ ట్యాక్స్, ఈ విధంగా ఇది గతంలో ఏంటంటే మనకు జిఎస్టీ రాకముందు వివిధ రకాల బేసిస్ మీద అంటే ట్యాక్స్ లెవీ కాన్సెప్ట్ అంటే ఇన్సిడెన్స్ అనేది డిఫరెంట్ విధంగా ఉండేది. అంటే ఒక సర్టన్ ట్యాక్సెస్ ఏంటంటే ప్రొడక్షన్ ఇన్సిడెంట్ ఉన్నప్పుడు అప్పుడు ట్యాక్స్ లెవీ చేసేవాళ్ళు, సమ్ టైమ్స్ అంటే కన్జంప్షన్ టైంలో, సమ్ టైమ్స్ ట్రాన్స్పోర్టేషన్ టైంలో, ఈ విధంగా వివిధ రకాల అంటే వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా పన్నులు విధించే విధంగా వివిధ రకాల పన్ను చట్టాలు పన్నులు ఉండేవి. వాటిని సింప్లిఫై చేస్తూ సీమ్లెస్ చేస్తూ ఒక జిఎస్టీ అనేది, జిఎస్టీ ఏంటంటే సార్ చెప్పినట్టుగా ఇట్స్ డెస్టినేషన్ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్. అంటే ఏ దేశము లేదా ఏ రాష్ట్రము లేదా ఏ వినియోగదారుడు ఎవరైతే ఉపయోగిస్తున్నారో అల్టిమేట్గా అక్కడే పన్ను చెల్లించబడుతుంది. గతంలో ఏంటంటే ప్రొడక్షన్ బేస్డ్ ఉండేది, కొన్ని ఏంటంటే సప్లై కానీ సర్వీస్ బేస్డ్ ఉండేది, వాటి తొలగిస్తూ ఓన్లీ కన్జంప్షన్ బేస్డ్ తీసుకోవడం జరిగింది. చాలా థ్యాంక్స్ సార్ మీరు దీని గురించి చెప్పినందుకు. నేను ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనతో పాటు ఉన్న సోమయ్య సార్ని, సార్ మన భారతదేశంలో జిఎస్టీ చరిత్ర ఏ విధంగా మొదలైంది, విధంగా మొదలైన తర్వాత మనకు ఏ రకాలను రద్దు చేశారు, సబ్జూన్ చేశారు, ఒకసారి చెప్పమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సో గజేంద్రబాబు సార్ చెప్పినట్టు మనకు భారతదేశంలో వివిధ రకాలైనటువంటి పన్నులు ఉండడం, అదేవిధంగా ఆ పన్నులను వసూలు చేసేటటువంటి యంత్రాంగం, కేంద్రం కొన్ని పన్నులను వసూలు చేయడం, రాష్ట్రం కొన్ని పన్నులను వసూలు చేయడం, కేంద్రం విధించి రాష్ట్రాలను వసూలు చేయమని చెప్పడం, కేంద్ర రాష్ట్రాలకు మళ్ళా పన్నుల పంపిణీ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఇట్లాంటి అనేక గందరగోళాలను గమనించినటువంటి భారత ప్రభుత్వము ఒక ఏకీకృత పన్ను వ్యవస్థ అవసరము అనేటటువంటి దాన్ని భావించడం జరిగింది. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వ కాలంలో 2000 సంవత్సరంలోనే ఈ ఏకీకృత పన్ను వ్యవస్థ గురించి ఒక ఆలోచన చేయడం జరిగింది. దాని మీద చర్చలు జరపడం అనేటటువంటి జరిగింది. తర్వాత వాజ్పేయి ప్రభుత్వ హయాంలోనే 2004లో పన్నులకు సంబంధించినటువంటి ఒక ఎక్స్పర్ట్ అయినటువంటి విజయ్ కేల్కర్ నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఈ ఏకీకృత పన్ను వ్యవస్థ కోసం, వస్తు సేవల పన్ను వ్యవస్థ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రభుత్వాలు వీళ్ళు టాస్క్ ఫోర్స్ కమిటీ తీసుకొచ్చినటువంటి రిపోర్ట్స్లన్నింటినీ పరిశీలించి 2005లో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం తన బడ్జెట్ను ప్రవేశపెడుతూ వస్తు సేవల పన్నును ప్రవేశపెట్టడమే, ఒక ఏకీకృత పన్నును ప్రవేశపెట్టడమే తమ లక్ష్యంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. అయితే వివిధ ప్రభుత్వాలు రావడం, భారతదేశంలో బహుళ పార్టీ వ్యవస్థ అనేటటువంటిది ఉండడం, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఒక ఏకగ్రీవంగా ఈ పన్ను వ్యవస్థను తీసుకురావడం అనేటటువంటిది. రెండవది ఫెడరల్ వ్యవస్థ కలిగినటువంటి భారతదేశంలో ఇక్కడ రాష్ట్రాలకి కేంద్రానికి తమ సబ్జెక్టుల్లో పన్నులు విధించేటటువంటి అధికారాలని ఉండడం అనేటటువంటిది. ఇక్కడ కేంద్రం విధించినట్లయితే రాష్ట్రాల యొక్క హక్కులు కొన్ని పోయేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది అనేకమైనటువంటి గందరగోళము చర్చల మధ్య ఇది ఆమోదయోగ్యం కాలేదు. అయితే వివిధ దేశాలలో దాదాపుగా 160 దేశాలలో విజయవంతంగా అమలవుతున్నటువంటి ఒక పారదర్శకమైనటువంటి వ్యవస్థ ఉండేటటువంటి పన్నును భారతదేశంలో తీసుకొచ్చినట్లయితే భారతదేశ జీడిపి పెరుగుదల, ఇంకా ఇక్కడ పేదరిక నిర్మూలన, పన్ను వ్యవస్థలో పన్ను పరిధిని విస్తరించుకోగలగడం, అదేవిధంగా పన్ను వసూలులో మనం చాలా తక్కువ వ్యయంతో వసూలు చేసుకోగలగడం మొదలైనటువంటి అన్ని మంచి లక్షణాల వల్ల కొత్తగా 2014లో వచ్చినటువంటి మోడీ ప్రభుత్వము 122 రాజ్యాంగ సవరణ బిల్లును ఈ వస్తు సేవల పన్ను కోసం తీసుకురావడం జరిగింది. అయితే అది అనేక చర్చల అనంతరం 2016లో
101 రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది 8/9/2016లో ఆమోదం పొందడం జరిగింది. దాని తర్వాత వివిధ చట్టాలను దీనికోసం వస్తు సేవల పన్ను కోసం రూపొందిస్తూ 2017లో మొత్తానికి తుది రూపం తీసుకొని వచ్చి 1 జూలై 2017లో ఈ వస్తు సేవల పన్ను అనేటటువంటి ఒక వ్యవస్థని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. అయితే దీనికోసము వివిధ చట్టాలను రూపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అందుకోసము ప్రధానంగా సిజిఎస్టీ యాక్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేటటువంటిది, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ యాక్ట్ అనేటటువంటిది ఒకటి, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేటటువంటిది ఒకటి, అదేవిధంగా స్టేట్కు సంబంధించినటువంటి జిఎస్టీ యాక్ట్ ఒకటి, ఇంకా జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ అనేటటువంటిది ఒకటి, అంటే స్టేట్స్కి వచ్చినటువంటి నష్టాన్ని భర్తీ చేయడం కోసం, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ జిఎస్టీ అనేటటువంటిది ఒకటి. ఇట్లా మొత్తం మీద ఒక 35 చట్టాలని ఆమోదింపజేసుకొని మనం భారతదేశంలో జిఎస్టీ అనేటటువంటి ట్యాక్స్ని 2017 జూలై 1 నుంచి అమలు చేయడం జరుగుతుంది. నేడు అది విజయవంతంగా కొనసాగుతుంది. అయితే ఈ జిఎస్టీని ప్రవేశపెట్టడానికి ముందు భారతదేశంలో పన్నుల వ్యవస్థ ఏ రకంగా ఉన్నది అనేటటువంటి దాన్ని మనం గమనించినట్లయితే ఇందులో కేంద్ర జాబితా ప్రకారం కేంద్రం విధించేటటువంటి అనేక రకాలైన పన్నులు, రాష్ట్ర జాబితా ప్రకారం రాష్ట్రం విధించేటటువంటి అనేక రకాలైనటువంటి పన్నులను మనము ఏకీకృతం చేసుకొని రాష్ట్రాలు కేంద్రాలు విధించేటటువంటి పన్నులన్నింటినీ కూడా ఇందులో కలుపుకోవడం జరిగింది. సుమారుగా 17 రకాల పన్నులను ఇందులో విలీనం చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇది కేంద్ర స్థాయిలో విధించేటటువంటి పన్నులలో ప్రధానంగా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనేటటువంటిది, ఇది వస్తు ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తి మీద వేసేటటువంటి పన్ను. అదేవిధంగా అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అనేటటువంటిది, అంటే ఇంకా ప్రధానమైనటువంటి మరొక పన్ను సర్వీస్ ట్యాక్స్ అనేటటువంటిది, సేవా పన్ను. ఇది సెంట్రల్ గవర్నమెంట్కే ఉండేటటువంటిది, దాన్ని కూడా మనం ఇందులో విలీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, కామన్లీ నోన్ యాజ్ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, అదే ఇంకా స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఆన్ కస్టమ్స్, ఇంకా సెస్, సర్చార్జెస్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ఇట్లాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వేసేటటువంటి పన్నులను మనం ఈ జిఎస్టీలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేటటువంటిది, అదేవిధంగా సేల్స్ ట్యాక్స్ కావచ్చు, సేల్స్ ట్యాక్స్నే వ్యాట్గా స్టేట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్గా మనం తీసుకోవడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఆక్ట్రాయ్, అదేవిధంగా ఎంట్రీ ట్యాక్స్ అనేటటువంటిది, పర్చేజ్ ట్యాక్స్ అనేటటువంటిది, ఇంకా లగ్జరీ ట్యాక్స్ అనేటటువంటిది, ట్యాక్సెస్ ఆన్ లాటరీ, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్, ఇట్లాంటి చాలా పన్నులను మనము ఈ దీంట్లోకి తీసుకొని వచ్చి ఒక ఏకీకృత వ్యవస్థ ద్వారా, ఒక స్వతంత్ర వ్యవస్థ ద్వారా మనం దీన్ని తీసుకురావడం అనేటటువంటిది గమనార్హం. సార్ థ్యాంక్ యూ సార్. మీరు మన భారతదేశంలో జిఎస్టీ అనేది ఏ విధంగా స్టార్ట్ అయ్యని చెప్పారు, మంచిగా చెప్పారు సార్. అది అంటే మనకు 2000లో అప్పట్లో ఉన్న వాజ్పేయి గవర్నమెంట్, తర్వాత అదేవిధంగా విజయ్ కేల్కర్ కమిషన్ వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా 2005లో అప్పటి ఫినాన్స్ మినిస్టర్ అసెంబ్లీ బడ్జెట్లో చెప్పడం జరిగింది. అప్పుడు చెప్పినప్పుడు చాలా రాష్ట్రాల నుంచి వ్యతిరేకత కూడా రావడం జరిగింది. అయినప్పటికీ కూడా అది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 2000 అల్టిమేట్గా మనకు 101వ రాజ్యాంగ మన సవరణ చట్టం ద్వారా ఈ జిఎస్టీ వస్తు సేవా పన్ను చట్టం అని మనం తీసుకోవడం జరిగింది. ఇది 2017 1 జూలై చెప్పారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మనం ఇక్కడ జిఎస్టీలో వచ్చేస్తే మనకు ఇప్పుడు సార్ చెప్పిన చట్టాలలో కొన్నిటిని మనం ఇక్కడ మినహాయించడం జరిగింది. ఇక్కడ ఏవేవి మినహాయించడం జరిగింది, కొన్నిటిని ఇప్పుడు మనకు సోమయ్య సార్ చెప్పినట్టుగా కొన్ని రకాల పాత ట్యాక్స్ ఏవైతేనో ప్రీవియస్ అంటే బిఫోర్ జిఎస్టీ ఉన్న చట్టాలు కొన్ని ఇందులో తీసుకోవడం జరిగింది. సో మరి ఇప్పుడు అన్ని చట్టాలను అంటే ఇప్పుడు గూడ్స్కు తర్వాత సర్వీసెస్ రిలేటెడ్ అన్ని చట్టాలు ఇందులో తీసుకురావడం జరిగిందంటే సో అందులో కొన్ని తీసుకురాలేదు, అంటే చాలా మటుకు తీసుకున్నప్పుడే కొన్ని వాటిని మినహాయించడం ఎగ్జామ్ చేయడం జరిగింది. అది ఇవేటేట్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హ్యూమన్ కన్సంప్షన్ కొరకు ఆల్కహాల్ అంటే మనకు మత్తు పానీయాలు అదేవైతే ఉన్నాయో మందులు, సో ఇలాంటి లిక్కర్ కానివ్వండి, ఆల్కహాల్, వీటిని ఈ జిఎస్టీ నుంచి ఎగ్జామ్ చేయడం మినహాయించడం జరిగింది. అంటే ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జిఎస్టీ నుంచి ఎగ్జామ్ చేశారంటే ఇలాంటి వస్తువులపైన పన్ను లేదా అంటే పన్ను ఉంది,
గతంలో ఏవైతే ఉన్నాయో స్టేట్ ఏదో ఎక్సైజ్ డ్యూటీ ఏవైతే కస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి రకాల పన్నులు వీటిపైన విధించడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ కొన్ని రకాల పన్నులు మినహాయించి కొన్ని రకాలు ఏం చేస్తుంటే డెఫర్డ్ చేయడం, అంటే కొన్ని కాలాల వరకు ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా అంటే రాబోయే కాలంలో వీటిని తీసుకురావాల్సి ఉంటుందని కొంచెం చెప్పండి. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఇక్కడ పెట్రోలియం ప్రోడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే మనకి డీజిల్ కానివ్వండి, అదేవిధంగా దాంతోపాటు ఏవియేషన్ ఫ్యూయల్ టర్బైన్ అది కానివ్వండి, అదేవిధంగా పెట్రోల్, గ్యాస్, ఈ విధంగా న్యాచురల్ గ్యాస్, ఇవన్నిటిని కూడా కొన్ని కాలాల వరకు అంటే అన్ని రాష్ట్రాలు తర్వాత కేంద్ర ప్రభుత్వము అనుమతి వచ్చిన తర్వాత వాటిని కూడా జిఎస్టీలో తీసుకురావాలని వాటిని ప్రస్తుతానికి కొంతకాలం వరకు వాటిని పోస్ట్పోన్ చేస్తూ సో దాన్ని ప్రస్తుతానికి మినహాయింపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు తీసుకుంటే ఇంకోటి టొబాకో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీని నుంచి మనకు ఎగ్జామ్ చేయడం మినహాయింపడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా చూడండి, ఇక్కడ మన రియల్ ఎస్టేట్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటిని కూడా ఇందు నుంచి మినహాయించడం జరిగింది. దాంతోపాటు మనకు ఏదైతే విద్యుత్ శక్తి ఎలక్ట్రిసిటీ పైన విధించే పన్ను కూడా ఈ జిఎస్టీ నుంచి ఎగ్జామ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు అలా చేస్తూ ఇక్కడ గతంలో ఉన్న బేసిక్ ఎగ్జెంప్షన్ కస్టమ్స్ డ్యూటీ కానివ్వండి, సో అదేవిధంగా మనకు ఎక్స్పోర్ట్ డ్యూటీ కానివ్వండి, రోడ్ అండ్ ట్యాక్స్ డ్యూటీ కానివ్వండి, సో తర్వాత ఇలాంటి కొన్ని రకాల లోకల్ ట్యాక్సెస్ని కూడా ఈ జిఎస్టీ పరిధి నుంచి మినహాయించడం జరిగింది. అంటే ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వాలు ఏ అంగాలు విధిస్తున్నాయో వాటికే విధించడానికి వదిలేసి జిఎస్టీలోకి తీసుకురాకుండా అంటే కంప్లీట్గా లేకుండా వీటిని వదిలిపెట్టడం జరిగింది ఇక్కడ. సో ఈ విధంగా కొన్ని రకాల ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అంశాలు వాటిని మనకు పన్ను నుంచి తీసుకోవడం ఎగ్జామ్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకి ఎప్పుడైనా గమనించినట్టు మన టోల్ ట్యాక్స్ అని ఉంటుంది ఇక్కడ. సో టోల్ ట్యాక్స్ని కూడా దీని నుంచి మనకు మినహాయించారు. వీటన్నిటిని మినహాయించి మిగతా అన్ని రకాలైన ఏవైతే వస్తువులు కానివ్వండి సేవలను అన్నింటిని కూడా వాటిని మినహాయిస్తూ మిగతా వాటిని ఇందులో తీసుకురావడం జరుగుతూ ఉంది ఇక్కడ. మళ్ళీ ఈ విధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ సో ఇప్పుడు ఈ మినహాయించిన అంశాలు తీసేస్తే ఏవైతే ఉన్నాయో వాటిపైన పన్నులు ఏ విధంగా విధించడం జరుగుతూ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం మనం ఏమనుకుంటుంటే జిఎస్టీ అంటే వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ ట్యాక్స్ అంటాం. మళ్ళీ అలాంటప్పుడు మళ్ళీ జిఎస్టీకి అనేది ఒక చట్టం ఉన్నదా భారతదేశంలో అంటే అది కాదండి. జిఎస్టీ అనేది అది చాలా చట్టాలు ఉన్నాయి ఇక్కడ మనకు. బట్ సిస్టమ్ ఈజ్ వన్. ఎందుకంటే మన భారతదేశం ఎలాంటిదంటే ఇక్కడ ఇట్స్ డీసెంట్రలైజ్డ్ అన్నమాట. మనకు వికేంద్రీకరణ ప్రభుత్వం ఉంది కాబట్టి అంటే కేంద్ర స్థాయిలో ప్రభుత్వం ఉంటుంది, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు ఉంటాయి. మనకు రాజ్యాంగంలో చెప్పుకుంటే మనకు షెడ్యూల్లో అంటే సెంట్రల్ కొన్ని స్టేట్ కొన్ని మళ్ళీ జాయింట్ కూడా ఉంటాయి ఇక్కడ మనకు. సో ఆ విధంగా కాంకరెన్స్ లిస్ట్ లాగా. సో ఇక్కడ కేంద్ర స్థాయిలో కొన్ని రకాల పన్నులు విధించే వాళ్ళు గతంలో, రాష్ట్ర స్థాయిలో కొన్ని విధించారు. ఇప్పుడు ఈ జిఎస్టీని ఒకటే విధంగా తీసుకొచ్చినప్పుడు అంటే వారి యొక్క అధికారాన్ని ఇప్పుడు గతంలో కొన్ని వాటిపైన రాష్ట్రానికి పన్ను విధించడానికి అధికారం లేదు. సో కొన్నిటికి కేవలము రాష్ట్రమే విధించాలి, కొన్నిటికి కేంద్రమే విధించాలి. సో ఈ విధంగా సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్ట్ అని, కాంకరెన్స్ లిస్టు వీటిని ఎడిట్ చేయడానికి మనకు 101వ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ. సో దాని ద్వారా ఏమైందంటే ఇక్కడ రాష్ట్రాలకు అదేవిధంగా కేంద్రాలకు పన్ను విధించి పన్ను వసూలు చేయడానికి అధికారం ఇవ్వడం ఈ జిఎస్టీ ద్వారా, ఆ చట్టం ద్వారా వచ్చింది. 101 అమెండ్మెంట్ యాక్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ జిఎస్టీ. సో దాని ద్వారా అంటే కొన్ని అధికారాలను కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో గమనించినట్లయితే ఇక్కడ మనకు కేంద్ర స్థాయిలో మనకు జిఎస్టీని విధించడానికి, వస్తు సేవా పన్నును విధించడాన్ని మనకు సెంట్రల్ జిఎస్టీ లేదా కేంద్ర జిఎస్టీ, కేంద్ర వస్తు సేవా పన్ను అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. ఈ యొక్క మొత్తము అది విధించడం కూడా కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. అదేవిధంగా గమనించినట్లయితే రాష్ట్ర స్థాయిలో వారి యొక్క భాగం ఏదైతే ఉంటుందో లెవీ చేయడానికి వాళ్ళకున్న హక్కు కానివ్వండి, కలెక్షన్ చేయడానికి ఉన్న హక్కుని, సో అలాంటి దాన్ని రాష్ట్ర స్థాయిలో స్టేట్ జిఎస్టీ లేదా రాష్ట్ర వస్తు సేవా పన్ను అని చెప్పడం జరుగుతుంది. మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలే కాకుండా కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి కాబట్టి 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఇక్కడ 7 కేంద్ర ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా రెండింటికి అంటే మనకు పాండిచేరి కానీ ఢిల్లీ తీసుకుంటే రెండింటి కూడా మనకు అసెంబ్లీ ఉంది కాబట్టి, లెజిస్లేచర్ ఉంది కాబట్టి ఆ రెండింటిని కూడా ఎస్జిఎస్టీ కిందకి తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క అసెంబ్లీలో ఆమోదించి స్టేట్ లాగా భావించి వాళ్ళు ఎస్జిఎస్టీ యాక్ట్ తీసుకొచ్చారు. దాంతోపాటు మిగిలిన 5 కేంద్ర పాలిత ఏవైతే ఉన్నాయో లక్షద్వీప్ కానివ్వండి, అదేవిధంగా అండమాన్ కానివ్వండి, దాదర్ నగర్ హవేలీ కానివ్వండి, ఈ విధంగా అన్ని ఏవైతే మిగిలిన ఉన్నాయో ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు వాళ్ళు యూజీఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ, యూటీజీఎస్టీ అంటారు, యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఈ విధంగా మొత్తం 35 చట్టాలు చేయడం ద్వారా ఇది ఒక వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ ట్యాక్స్ అనే సిస్టాన్ని మన భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేయడం. అంటే ఒక 35 చట్టాలను కలిపితే అప్పుడు మనకు ఇది ఒక చట్టం వచ్చింది. ఇందులో మళ్ళీ కాంపెన్సేషన్స్ స్టేట్ అని కూడా చెప్పారు సార్ ఇంతకుముందు. అంటే ఇక్కడ
ఈ జిఎస్టీ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రాష్ట్రాలు నష్టపోతున్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ మనకు ఇది అగైన్ సెంట్రలైడ్ వెళ్ళిపోతుంది, అంటే ఓన్లీ కేంద్రానికే అధికారం పోతుంది. సో దానివల్ల మాకు నష్టాలు, ఇప్పుడు జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ విధించడం వల్ల రాష్ట్రాలకు నష్టాలు జరుగుతాయి కాబట్టి దీన్ని ఎలా మనకు కంపెన్సేషన్ చేయాలి అనే దాని కొరకు సార్ చెప్పినట్టుగా ఇక్కడ కంపెన్సేషన్ టు స్టేట్ యాక్ట్స్ అని కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అన్ని వివిధ రకాల యాక్ట్లు తీసుకొచ్చి ఒక జిఎస్టీకి తీసుకోవడానికి ఇన్ని రకాల చట్టాలు తీసుకొచ్చి ఒక సింగిల్ సిస్టమ్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా మనం గమనించినట్టు ఇక్కడ మళ్ళీ భారతదేశంలో మనం ఒక ప్రత్యేకత చెప్పుకోవచ్చు. మన తెలంగాణకు ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ జిఎస్టీ ఇన్ ద ఇండియా. అంటే మన భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రం అనేది మొట్టమొదటిసారిగా ఈ ఎస్జిఎస్టీని యాక్ట్ని చేసి దీన్ని జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది ఒక మనం తెలంగాణ రాష్ట్రానికి గొప్పగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేస్తుందో దాన్ని సిజిఎస్టీ, రాష్ట్ర ప్రభుత్వం విధించి వసూలు చేస్తే ఎస్జిఎస్టీ, కేంద్ర పాలిత ప్రాంతాలు విధించి చేస్తే జిఎస్టీ అంటారు. సో ఎప్పుడైతే విత్ ఇన్ స్టేట్లో జరిగితే వాటిని మనకు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 50% విధిస్తారు. సో దాని గురించి మనం చర్చించుకుందాం. ఒకవేళ ఇలా కాకుండా ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి, అంటే ఒక రాష్ట్రంలో నుంచి ఇంకొక రాష్ట్రానికి లావాదేవీలు జరిగినప్పుడు రెండు రాష్ట్రాల మధ్య కానివ్వండి, ఒక రాష్ట్రము ఒక కేంద్రపాలిత ప్రాంతం కానివ్వండి, లేకుంటే ఒక కేంద్రపాలిత ప్రాంతం ఇంకొక కేంద్రపాలితం, లేకుంటే ఈ విధంగా వివిధ రాష్ట్రాలు కేంద్రపాలితం మధ్య లావాదేవీలు జరిగితే మళ్ళీ అలాంటప్పుడు మనం ఎలాంటి ట్యాక్స్ను విధించాలి? రెండు రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి ఎస్జిఎస్టీ అనేది అంటే ఒక స్టేట్కి సంబంధించినది. సో ఇప్పుడు రెండు రాష్ట్రాలకు మనకు ఏ విధంగా మనం ఆ ఎస్జిఎస్టీని కాంపోనెంట్ను మనం ఏ విధంగా యాక్ట్లో ఇంక్లూడ్ చేయాలనేది దాని కొరకు ఏం చేశారంటే మనకు సమీకృత జిఎస్టీ అనే ఒక కాన్సెప్ట్ను తీసుకురావడం జరిగింది. దీనికి కూడా ఒక యాక్ట్ చేశారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చేయబడింది. ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇందులో ఏముంటుందంటే ఎప్పుడైతే రెండు రాష్ట్రాల మధ్య కానీ రెండు కేంద్రపాలిత మధ్య లేకుంటే కేంద్రపాలితం రాష్ట్రం మధ్య లావాదేవీలు జరిగినప్పుడు అలాంటి సమయంలో మనకు సిజిఎస్టీ కానివ్వండి, ఎస్జిఎస్టీ కాకుండా రెండింటికి మధ్యంగా ఒక సమీకృత జిఎస్టీ వ్యవస్థను ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని తీసుకోవడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వస్తువు లేదా సేవ ఒక రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతంలో తయారై అదే రాష్ట్రము లేదా అదే కేంద్రపాలితంలో వినియోగమైతే అలాంటి దానిపైన మనకు విధించే పన్నులు రెండు ఏంటంటే, ఒకటి సిజిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ స్టేట్ జిఎస్టీ. మనకు ఎప్పుడైనా బిల్లులు గమనించినప్పుడు మీరు ఎక్కడైనా ఇన్వాయిస్లో బిల్లు గమనిస్తే మీకు కింద సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు పైన సేవ పైన 18% ట్యాక్స్ ఉందనుకుంటే మనం ఒక వస్తువు ఒక రకమైన, అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాటిని రెండు భాగాలుగా సమభాగాలుగా రాష్ట్రానికి కేంద్రానికి విభజించడం జరుగుతుంది. ఇక్కడ 50% ఆఫ్ దట్ 18% గోస్ టు సెంట్రల్ గవర్నమెంట్, 15% ఆఫ్ దట్ 18% గోస్ టు స్టేట్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు 18% ఏదైతే 18% 9% విభజించి సిజిఎస్టీని 9%గా బిల్లులో చూపెట్టాలి ప్రతి వ్యాపారస్తుడు, అదేవిధంగా ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉంటారో ఆయన. అదేవిధంగా ఈ ఎస్జిఎస్టీ లేదా యూజిఎస్టీ ఒకవేళ యూనియన్ టెరిటరీలో అయితే అది యూటీజీఎస్టీ అంటాము, స్టేట్ గవర్నమెంట్ అయితే అది ఎస్జిఎస్టీ అని చెప్పి 50% ఈ విధంగా రెండింటిని సపరేట్గా చూపెట్టవలసిన బాధ్యత ఒక వ్యాపారస్తునికి సప్లైదారునికి ఉంటుంది. సపోజ్ అలా కాకుండా ఒక వస్తువు లేదా సేవ ఒక రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతంలో తయారై, అంటే ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత తయారై వినియోగం అనేది వేరొక రాష్ట్రంలో లేదా మరో రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో వినియోగం అయినట్లయితే అలాంటి సందర్భంలో మనము ఇక్కడ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కాకుండా ఏం చేస్తామంటే మనకు ఐజిఎస్టీ అనేది ఒక కాన్సెప్ట్, ఒక ట్యాక్స్ను విధించడం జరుగుతుంది. ఇక్కడ అది ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్తారు. ఇక్కడ ఐజిఎస్టీ అనేది ఇక్కడ మళ్ళీ ఐజిఎస్టీ ఎంత పర్సెంట్ ఉంది, 50%, 100%, లేకుంటే 75% అంటే ఐజిఎస్టీ ఈజ్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ గవర్నమెంటే ఇది లెవీ చేస్తుంది, అదే కలెక్ట్ చేస్తుంది. అది ఒక పర్సెంటేజ్ 100% గోస్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఎలాంటి స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఇంటర్ స్టేట్ జరిగినప్పుడు ఒక స్టేట్ బార్డర్ నుంచి ఇంకో స్టేట్కి ఇంపోర్ట్ అంటే జరిగినప్పుడు అలాంటి సమయంలో ఎలాంటి ఎస్జిఎస్టీ కానీ సిజిఎస్టీ ఉంటుందండి. ఇక్కడ కేవలము ఐజిఎస్టీ 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలెక్ట్ చేసి వాళ్ళు తర్వాత ఎవ్రీ మనకు బడ్జెట్లో ఫైనాన్షియల్ ఇయర్లో ఎప్పుడు చేస్తారంటే వాటిని ఆ వచ్చిన 100% ఐజిఎస్టీని కానివ్వండి సిజిఎస్టీని కూడా కేంద్రాల యొక్క వాళ్ళ యొక్క షేర్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏ విధంగా పంచిపెట్టాలి అవి కూడా అది ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు దాన్ని పంచడం జరుగుతూ ఉంది ఇక్కడ ఫైనాన్షియల్ కమిటీ వాళ్ళు. సో ఈ విధంగా మనకు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ మనకు చెప్పుకుంటాం 3 రకాల పనులు ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ గమనించేస్తే ఇక్కడ మనకు ఎగుమతులు చేసే వస్తువులపైన కానీ సేవలపైన జిఎస్టీ అనేది వర్తించేది ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ
సో ఇది ఎక్స్పోర్ట్ ట్యాక్స్ లేకపోతే ఇంపోర్ట్ ట్యాక్స్ వాటి ఉంటాయి. దిగుమతులపైన కూడా వస్తు సేవలపైన కూడా మనకు ఐజీఎస్టీ కానీ సిజిఎస్టీ కానీ ఏది కూడా మనకు వర్తించదు. గతంలో ఉన్న ఏవైతే ట్యాక్స్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ కానీ బేసిక్ కస్టమ్ డ్యూస్ ఉంటుందో అవి మాత్రమే వర్తిస్తాయి. జీఎస్టీ పరిధిలో లేవు కాబట్టి వీటిని. సో ఈ విధంగా మనకు వివిధ రకాల పన్నులు మనము చర్చించుకున్నాం. సో ఇప్పుడు మనకు తర్వాత ఇప్పుడు చాలా వరకు పన్ను అంటే మళ్ళీ ఒకటే రేట్ ఉందా, ఓన్లీ 5% లేకుంటే 18%, లేకుంటే 20%, 28% ఉందా అంటే వాటిని గతంలో వివిధ రాష్ట్రాలు వివిధ రకాల రేట్లతో కలెక్ట్ చేసేవాళ్ళు. అంటే మహారాష్ట్రలో ఒక వస్తువు పైన ఒక రేటు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రేటు, తెలంగాణలో ఒక రేటు, హర్యానాలో ఒక రేటు, ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ రకమైన రేటు ఉండడం వల్ల ఒక వినియోగదారుని కానివ్వండి, వ్యాపారస్తునికి, ప్రభుత్వాలకు కూడా ఇది రకమైన కన్ఫ్యూజన్ ఉండేది. సో దాన్ని అధిగమిస్తూ ఎప్పుడైతే జీఎస్టీ తీసుకొచ్చారో, జీఎస్టీ వచ్చినప్పుడు ఏంటంటే రేట్లు అనేది ఒక స్లాబ్స్గా విభజించారు. కొన్ని రకాల వస్తువులు ఒక రకమైన రేటు, ఇంకో రకమైన వస్తువులు ఒక రకమైన రేటు, ఇంకొక రకమైన వస్తువులు ఇంకో రేటు, ఈ విధంగా కొన్ని రకాల గ్రూపులు వించి ఒక 5-6 రేట్లు తీసుకోవడం జరిగింది. సో వాటిని గురించి మనకు వస్తువుల యొక్క జీఎస్టీ రేట్స్ ఎంత మనం ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు గమనించినట్టయితే ఇక్కడ మొట్టమొదటిగా ఏవైతే కొన్ని వస్తువులు ఉంటాయి, ఇక్కడ కొన్ని రకాల వస్తువులు ఇక్కడ నిల్ రేటు అంటే నో ట్యాక్స్ ఆ గూడ్స్ అంటే చూసుకుని ఇప్పుడు మనం రాకీస్ వితౌట్ ఎనీ ప్రీసియస్ మెటల్స్ అంటే మనకు రక్షాబంధన్ కట్టుకుంటే దానికి ఎలాంటి బంగారం ఆభరణాలు లేకుండా జస్ట్ ఓన్లీ పేపర్తో కానివ్వండి, రబ్బర్ స్పాన్తో చేసినప్పుడు అలాంటివి. తర్వాత ఎనీ ప్రీసియస్ మెటల్స్, అదేవిధంగా కొన్ని రా మెటల్స్ యూజ్డ్ ఇన్ బ్రూమ్స్ అంటే మనకు బ్రూమింగ్ చేసే పొరుకు అంటే మనకు చీపురు కట్టలు కానివ్వండి, అలాంటి వాటిపైన కూడా ఎలాంటి పన్ను లేదండి, గమనించండి ఇక్కడ. సో దాంతోపాటు ఇక్కడ మనకు మన నిత్యము తీసుకునే ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, ఇవన్నీ అంటే ఎందుకు వీటిని ఎగ్జామ్ చేశారంటే ప్రతి మానవుడికి ఇవి నిత్యావసర వస్తువులు లాంటివి, అంటే వీటిపైన కూడా ట్యాక్స్ మనం విధించలేము. సో మనకు కౌటిల్యుడు ఒక సెంటెన్స్ చెప్తాడు, పన్ను విధించే సమయంలో మనకు లిబరల్గా ఉండాలి, సరికృతంగా ఉండాలి, కలెక్ట్ చేసేటప్పుడు చాలా స్ట్రిక్ట్గా పకడ్బందీగా ఉండాలంటారు. సో వీటిపైన పన్ను కొద్దిగా విధించకుండా నిత్యావసర వస్తువులు కాబట్టి వీటిపైన ఎలాంటి వస్తువులు లేకుండా. అదేవిధంగా కొన్ని సర్వీసెస్ కూడా ఉన్నాయండి ఇక్కడ. సపోజ్ మనకు కొన్ని వస్తువులు తీసుకుంటే సాల్ట్ కానివ్వండి, నిత్యం తీసుకునే ఉప్పు కానివ్వండి, పెరుగు, అదేవిధంగా తేనె కానివ్వండి, గాజులు, ఇవన్నీ గుడ్లు, స్టాంప్స్, ఇవన్నీ గమనించినప్పుడు ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు కాబట్టి వీటిపైన ఎలాంటి పన్ను మనం విధించడం లేదు. సో ఇప్పుడు సేవలు తీసుకున్నట్టయితే ఇప్పుడు మనకు పొదుపు ఖాతాను ఎప్పుడైతే మనం బ్యాంకులో ఓపెన్ చేస్తావో, అంటే పొదుపు ఖాతాను సాధారణంగా ఎవరు ఓపెన్ చేస్తారంటే ఒక సాధారణ మానవుడు, మధ్యతరగతి కానీ కింది తరగతి ఒక వ్యక్తి ఒక ఖాతాను ఓపెన్ చేస్తారు. సో అది వాటిపైన బ్యాంక్ వాళ్ళు కొన్ని అంటే సర్వీస్ ఛార్జెస్ చేస్తారు. అంటే మనకు ఎవ్రీ క్వార్టర్లీ కొద్ది 25 రూపీస్ కానివ్వండి, ఏటీఎం కార్డు మెయింటైన్ చేసినందుకు వాళ్ళు కొన్ని సర్వీస్ ఛార్జ్ చేసినప్పుడు వాటిపైన ఎలాంటి జీఎస్టీ ఉండదండి ఇక్కడ, దాన్ని ఎగ్జామ్ చేశారు. ఇది ఒక సాధారణ. అదేవిధంగా జన్ధన్ యోజన అకౌంట్ మనకు ప్రస్తుతం మనకు అందరినీ కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావాలి. ప్రతి వ్యక్తికి ఎవరైతే 18 ఇయర్స్ క్రాస్ చేస్తారో ప్రతి ఒక్కరిని మనకు బ్యాంకింగ్ వ్యవస్థలో తీసుకోవడానికి ప్రభుత్వం ఏం చేసిన జన్ధన్ యోజన అని ఎలాంటి మినిమం బ్యాలెన్స్ లేకుండా ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. అలాంటి జన్ధన్ యోజన పైన కూడా ఏమైనా ఛార్జెస్ వసూలు చేయకుండా వాటిపైన ట్యాక్సెస్ కూడా లేకుండా చేయడం చేశారండి ఇక్కడ. తర్వాత ఇక్కడ నెక్స్ట్ 0% దాటిన తర్వాత మధ్యలో కొన్ని 3% అంటే మనకు బంగారు ఆభరణాలు కానివ్వండి, వీటిపైన 3% మనకు ఉంటుంది ఇక్కడ. 5% తీసుకుంటే కొన్ని గూడ్స్ ఉన్నాయండి, స్కిమ్డ్ మిల్క్ కానివ్వండి, తర్వాత స్కిమ్డ్ మిల్క్ పౌడర్ అంటే పాల పొడి కానివ్వండి, అదే తేనియల్ కాఫీ కానివ్వండి, కోల్, బొగ్గు, టీ, స్పీసెస్, కెరోసిన్ ఆయిల్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, అగరబత్తి, స్లైస్డ్ డ్రై మ్యాంగోస్, అదే ఇన్సులిన్ కానివ్వండి, క్యాజూ నట్స్, లైఫ్ ఫుడ్స్, ఇలాంటి ఏవైతే కొన్ని అంటే వీటిపైన తక్కువ పర్సెంటేజ్ అంటే 5% విధించడం జరుగుతూ ఉంది ఇక్కడ జీఎస్టీ అనేది రేటు. ఇలా జీఎస్టీ 5% విధించినప్పుడు ఎస్జీఐటీ అనేది 2.5% ఉంది, సిజిఎస్టీ 2.5% ఉంది. గమనించాలి మనం ఇక్కడ 5% అనేది ఇద్దరు కలెక్ట్ చేయొద్దు, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తీసుకుంటుంది ఇక్కడ, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్. తర్వాత సర్వీసెస్ తీసుకుంటే స్మాల్ రెస్టారెంట్స్ అలాంగ్ విత్ అంటే వాళ్ళు చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఫుడ్, బోర్డింగ్, వాటితో పాటు కొన్ని చిన్న ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి వాటిపైన చిన్న ఏసీ రూమ్స్ ఉన్న ఇలాంటి వీటికి కూడా ఎలాంటి సర్వీస్ ట్యాక్స్ 5% ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత నెక్స్ట్ గమనించినట్లయితే ఇక్కడ 5% తర్వాత మనకు 12% వస్తుంది ఇక్కడ. 12%లో ఉన్న ఐటమ్స్ మనం ఒకసారి చూసుకుందాం ఇక్కడ. బట్టర్, చీజ్, గీ, పికిల్, ఫ్రూట్, జ్యూసు, తర్వాత అంబ్రెల్లా, గొడుగు, మనం వాడే గొడుగు కానివ్వండి. అదేవిధంగా మనకు ప్రతి ఒక్క మనిషికి చేతిలో సెల్ ఫోన్ ఉంటుందండి, దానిపైన జీఎస్టీ విధించేది ఎంత అంటే మనం గుర్తుపెట్టుకోవాలి 12%. మనం నిత్యం వాడే ఏదైతే చరవాణి ఉందో చరవాణి పైన ప్రభుత్వము 12% విధిస్తుంది. అందులో స్టేట్ గవర్నమెంట్ 6%, సెంట్రల్ గవర్నమెంట్ 6% తీసుకుంటుంది ఇక్కడ. సో ఇది మనం గమనించాలి ఇక్కడ. తర్వాత అదే కుట్టు మిషన్ కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్ కానివ్వండి, జ్యువెలరీ బాక్సెస్ కానివ్వండి, వుడెన్ ఫ్రేమ్స్ ఫర్ పెయింటింగ్ కానివ్వండి, ఫోటోగ్రాఫ్స్, ఈ విధంగా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా 12% ట్యాక్స్ అనేది విధించడం జరుగుతూ ఉంది. తర్వాత మనకు సర్వీసెస్ తీసుకుంటే 12%లో ఇప్పుడు ఏదైనా బిజినెస్ క్లాస్ ఎయిర్ టికెట్స్, మూవీ టికెట్స్ ప్రైస్ అండర్ 100 రూపీస్. ఓకేలా మనకు ఏమైనా ఎయిర్పోర్ట్ మనకు ఎయిర్ ట్రావెల్ చేసేటప్పుడు వాటి టికెట్స్ పైన విధించే 12% ఉంటుంది జీఎస్టీ అండి. తర్వాత మూవీస్కి మనకు మొత్తం ఎప్పుడైనా మూవీస్కి వెళ్ళినప్పుడు మనం గమనిస్తే దానిపైన కూడా జీఎస్టీ ఉంటుందండి. సర్వీసెస్ కింద దాన్ని కూడా జీఎస్టీ గతంలో ఎంటర్టైన్ ట్యాక్స్ ఉండేది స్టేట్లో, దాన్ని తీసేసి ఇప్పుడు సెంట్రల్ అంటే జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చి 100% కొట్టేశారు. ఇందులో తీసుకొచ్చి 100 రూపీస్.
అదేవిధంగా 18% తీసుకుంటే గూడ్స్, కార్న్ఫ్లేక్స్ తీసుకుంటే కార్న్ఫ్లేక్స్, కేక్స్, కంప్రెసర్స్, ఫ్యాన్స్ కానివ్వండి, చాక్లెట్, ప్రిజర్వ్డ్ వెజిటేబుల్స్, ట్రాక్టర్స్, రిఫ్రిజిరేటర్స్ ఎక్సెట్రా వీటిపైన 18% ఉంటుంది. సర్వీసెస్ తీసుకుంటే ఇక్కడ అవుట్డోర్ క్యాటరింగ్, మనకి ఎప్పుడైనా మనకు ఫంక్షన్ చేస్తే క్యాటరింగ్ ఇస్తాం, వాటిపైన చెల్లించే పన్ను ఎంత ఉంటుందంటే 18%. తర్వాత మూవీ టికెట్స్ ప్రైస్ అబోవ్ 100. తర్వాత 28% పాన్ మసాలా, వేవింగ్ మిషన్, పెయింట్ ఇవన్నీ చూసుకోవచ్చు ఇక్కడ. దాని తర్వాత సర్వీసెస్ పైన 5 స్టార్ హోటల్స్ కానివ్వండి, హోల్సేల్ ఇవన్నీ వీటిపైన కూడా మనకు 28%. ఈ విధంగా వివిధ రకాల వస్తు సేవలపైన వివిధ రకాల రేట్లు మనకు విధించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా గమనించినట్టయితే ఇప్పుడు మనకు సార్ మీరు ఒక్కసారి రమేష్ సార్ ఒకసారి మనకు ఈ పన్ను వ్యవస్థను మనకు ఏ విధంగా నియంత్రిస్తున్నారు, మరి దీనికి ఏమైనా ఒక సిస్టమ్ ఏమైనా ఉందా, ఒకసారి మనకు దాని గురించి ఒక నియంత్రణ వ్యవస్థ కానివ్వండి, ఒకసారి నెట్వర్క్ కూడా చెప్పండి మాకు, జిఎస్టీ నెట్వర్క్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. మన దేశంలో అత్యంత పకడ్బందీగా జిఎస్టీని నిర్వహించడానికి, నియంత్రించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. జిఎస్టీ కౌన్సిల్ అనే దానిని ఏర్పాటు చేయడం జరిగింది. జిఎస్టీ కౌన్సిల్ మన రాజ్యాంగం 279A ఆర్టికల్ ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ విభిన్న అంశాలకు సంబంధించి, జిఎస్టీకి సంబంధించి అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి వివిధ రంగాల్లో సూచనలు చేయటం అనేది జరుగుతుంది. వివిధ అంశాల్లో పన్ను రేట్లు పెంచడం, పన్ను రేట్లు తగ్గించటం, నియంత్రించటం, వీటి మీద వివిధ అంశాలను బట్టి మన సూచనలు చేయడానికి 279A ఆర్టికల్ కింద రాజ్యాంగంలో దీన్ని ఏర్పాటు చేయటం జరిగిందండి. దీనికి చైర్పర్సన్గా కేంద్ర ఆర్థిక మంత్రి ఉండటం జరుగుతుంది. వైస్ చైర్పర్సన్గా వివిధ రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతంలో నుంచి వచ్చిన మంత్రులలో ఆర్థిక మంత్రి ఎవరైనా ఒకరు వైస్ చైర్పర్సన్గా ఉండటం జరుగుతుంది. ఇక సభ్యులుగా అందరూ రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు, ది ఫైనాన్స్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ విల్ బి మెంబర్స్ ఆఫ్ దిస్ జిఎస్టీ కౌన్సిల్. ఇక దీంట్లో సమావేశాలు జరిగేటప్పుడు కనీసం ఉన్న సభ్యులందరిలో కనీసం 50% మంది, అంటే కనీసం సగం మంది ఉంటేనే ఒక సమావేశం నిర్వహించడానికి కోరం అని అంటాం మనం. మినిమమ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ టు కండక్ట్ ఎ మీటింగ్ దట్ ఈజ్ 50% ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఇన్ జిఎస్టీ కౌన్సిల్. ఇక మనం చూసినట్లయితే జిఎస్టీ కౌన్సిల్లో ఏవైతే నిర్ణయాలు తీసుకోవటం ఎట్లా అంటే, కనీసం 75% మంది హాజరైన సభ్యులలో 75% మంది ఒక నిర్ణయానికి అంగీకారం తెలియజేసినట్లయితేనే ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఈ జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయటం, దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ చట్టానికి సంబంధించి వివిధ లాస్, వివిధ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రేట్స్ విల్ బి ఫ్రేమ్డ్ అకార్డింగ్ టు ద రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టీ కౌన్సిల్. ఈ విధంగా జిఎస్టీ కౌన్సిల్ అనేది మనకు పకడ్బందీగా మన దేశంలో జిఎస్టీని నియంత్రించడానికి, నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఇక అట్లనే ఈ జిఎస్టీలో ఉన్న విభిన్నమైన సభ్యులకు సంబంధించిన సాంకేతిక పరమైన సహకారాన్ని అందించడానికి జిఎస్టీ నెట్వర్క్, జిఎస్టీఎన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సాంకేతిక వనరులను అందజేయటం, అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, పన్ను చెల్లింపుదారులకు, సంబంధిత వర్గాలకు ఐటీ మౌలిక నిర్మాణం సేవలను ఈ నెట్వర్క్ సమకూరుస్తుంది. దీని ద్వారా, ఈ జిఎస్టీ నెట్వర్క్ ద్వారా ఎవరైతే సభ్యులు ఉన్నారో, ఈ జిఎస్టీ పరిధిలోకి వచ్చే వినియోగదారులు కానివ్వండి, సభ్యులు కానివ్వండి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, పన్ను చెల్లింపుదారులకు కానివ్వండి, వీళ్ళందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సేవలను అందించే ఉద్దేశంతో ఈ జిఎస్టీ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీంట్లో ఇది జిఎస్టీఎన్ విధులు ఏమిటి మనం ఒకసారి పరిశీలించినట్లయితే, రిజిస్ట్రేషన్ సౌకర్యానికి సమకూర్చడం, ఐజీఎస్టీ లెక్కింపు మరియు సెటిల్మెంట్, వీటికి సంబంధించిన వివరాలు మనం జిఎస్టీఎన్ అందిస్తుంది. అతని చెల్లింపు వివరాలను సరిపోల్చి చూసుకోవడానికి యూ కెన్ కంపేర్. సో ఈ విధమైన ఉద్దేశాలతోటి జిఎస్టీఎన్ అనేది పనిచేస్తుంది. ఇక రాబోయే అంశాలను గురించి చర్చించడానికి మనకు సోమయ్య సార్ను చర్చించవలసిందిగా కోరుతున్నాను. జిఎస్టీఎన్ అనేటటువంటి దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి నెట్వర్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం కంపెనీల చట్టం ప్రకారము ఒక పెద్ద సంస్థను, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మొత్తాన్ని నియంత్రించడం కోసం, దీనికి సాఫ్ట్వేర్ ఇవ్వడం కోసం ఇన్ఫోసిస్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జిఎస్టీలో ఏ రకంగా నమోదు చేసుకోవాలనేటటువంటి దాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇండివిజువల్స్ అంతా కూడా ఇదివరకు ఏదైతే పాత సిస్టమ్ ఉన్నదో ఆ పాత సిస్టంలో ఉండొచ్చు. ఎవరైతే వాలంటరీగా రావాలని అనుకుంటారో వాళ్ళు కూడా దీంట్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రానటువంటి వాళ్ళకి పాత సిస్టమ్ ప్రకారం ఎక్సైజ్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ రూల్సే వర్తిస్తాయి. అదేవిధంగా ఇంకా మనం వ్యాపారస్తులు ఎవరైతే ఈ ప్రస్తుతానికి 40 లక్షల టర్నోవర్ దాటుతుందో
అదేవిధంగా సేవల విషయంలో 20 లక్షల టర్నోవర్ దాటుతుందో వాళ్ళంతా జీఎస్టీని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఇంకా కొన్ని రాష్ట్రాలకి దీన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వడం జరిగింది. అవి ప్రధానంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వీటికి సంబంధించి కొంత తక్కువ అమౌంట్ ఉన్న 20 lakhs 10 lakhs ఉన్నా కూడా వాళ్ళు చేసుకోవాలి, ఈ టర్నోవర్ దాటినటువంటి వాళ్ళు. అదేవిధంగా ప్రతి దరఖాస్తుదారుడు ఈ పోర్టల్లో జిఎస్టీఎన్ నెట్వర్క్లో డైరెక్ట్గా చేసుకోవచ్చు. అతని పాన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు, ఇంకా దానికి సంబంధించినటువంటి అతని వ్యాపార నమోదు సర్టిఫికెట్, ఇంకా వ్యాపార స్థలం ఏ ప్రాంతంలో చేస్తున్నాడు దానికి సంబంధించినటువంటి చిరునామా, దానికి సంబంధించినటువంటి ఆధారాలు, ఇంకా బ్యాంకు ఖాతా లేదా రద్దు చేసినటువంటి చెక్ కూడా మనం ఇవ్వచ్చు. ఇంకా వాళ్ళ డైరెక్టర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోసు, ఆధారాలు, చిరునామా మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా పెట్టుకొని దీంట్లో పోర్టల్లో అప్లోడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంటుంది. ఇది ఒక స్వతంత్ర వ్యవస్థ కాబట్టి అతని యొక్క డిజిటల్ సిగ్నేచర్ కూడా దీనికి అవసరం. ఇంకా అది బోర్డు తీర్మానం, దానికోసం చేసుకున్నటువంటి బోర్డు తీర్మానాలతోని రిజిస్ట్రేషన్ అనేటటువంటిది చాలా సులభంగా చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా మనం జిఎస్టీ వల్ల ఏమి ప్రయోజనాలు ఉన్నాయి అనేటటువంటి దాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా ఇక్కడ జిఎస్టీ వల్ల గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వల్ల ఒకవైపు ప్రభుత్వానికి, రెండో వైపు వినియోగదారునికి, మూడో వైపు ఉత్పత్తిదారులు లేక వ్యాపారవేత్తలకి కూడా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనం చూసినట్లయితే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్సెస్ అనేటటువంటిది, అంటే పన్ను మీద పన్ను పడేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఇక్కడ రాదు. అదేవిధంగా ఈ పన్నుల ప్రభావము వస్తు సేవలపై తగ్గుతుంది కాబట్టి ఈ వినియోగదారులకి సరసమైనటువంటి ధరలకి, తక్కువ ధరలకి వస్తు సేవలు అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా మనకి కామన్ నేషనల్ మార్కెట్ అనేటటువంటిది ఏర్పాటవుతుంది. అంటే ఇక్కడ మనకు 29 రాష్ట్రాలు కానీ 7 కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ ఎక్కడ చూసినా కూడా ఒకే ధర, ఒకే విధమైనటువంటి పన్ను వ్యవస్థ, ఒకే రకంగా ఉండేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా లాజిస్టిక్స్లో కూడా బార్డర్స్లల్లో ఆగడం అనేటటువంటిది కూడా ఆ సమస్య తప్పుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే గోడౌన్స్ ఇట్లాంటి మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి రాదు. తాజా సరుకులు ఈ వివిధ రాష్ట్రాల మధ్య జరుగుతుంటాయి. అదేవిధంగా బూస్టింగ్ ఫర్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్, మనము మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి ఒక కాన్సెప్ట్ను ఒక తయారీ కేంద్రంగా భారతదేశాన్ని నిలబెట్టాలని అనుకుంటున్నాం. అట్లా నిలబెడితే మన ఎక్స్పోర్ట్స్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ పన్నుల భారం తగ్గుతుంటుంది. వివిధ ప్రాంతాలలో పన్నులు రిజిస్ట్రేషన్ చేసుకోవడము, వ్యక్తుల దగ్గరికి, ఆఫీసర్ల దగ్గరికి పోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఒక నెట్వర్క్ ద్వారా ఆటోమేటిక్గా మనం డిజిటలైజ్డ్గా ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి కాబట్టి మనకు అడ్వాంటేజెస్ అనేటటువంటిది ఉంటుంది. బ్లాక్ ట్రాన్సాక్షన్స్ అనేటటువంటివి ఉండవు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటటువంటిది, అంటే సులభతర వాణిజ్యం అనేటటువంటిది జరుగుతుంటుంది. సో ఆ రకంగా చాలా ప్రయోజనాలు మనకి ఉంటాయి. దీనివల్ల పరోక్ష పన్నులను ప్రధాన లక్ష్యం ఏంటంటే, పరోక్ష పన్నుల యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రత్యక్ష పన్నుకి ప్రధానమైన భేదం ఏంటంటే, ప్రత్యక్ష పన్ను వేస్తే వాళ్ళకి ఆ వ్యక్తి మీద ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంటుంది, ఇబ్బంది ఉండదు. పరోక్ష పన్నులు అయితే సామాన్య ప్రజలపై పడతాయి కాబట్టి ఇది తక్కువ ఉండాలా, ఎక్కువ బేస్ ఉండాలా. దీనివల్ల జిఎస్టీ వల్ల అది ఖచ్చితంగా సాధ్యం అవుతుందని చెప్పుకోవచ్చు. సో దీన్ని కొనసాగించవలసిందిగా గజేంద్ర బాబు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మనము చూసుకుంటే ఇక్కడ మనకు జిఎస్టీ అనేది 2017 జూలై 1 ఇంట్రడ్యూస్ చేశారు. చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ విధంగా మనకు ప్రోగ్రెస్ చెందుతుందో ఒక్కసారి మనం ఒక క్షుణ్ణంగా గమనిస్తే సూక్ష్మంగా ఒక 1 minute. సో ఇక్కడ మనకు గతంలో ఏంటంటే జిఎస్టీ రాకముందు ఈ బేస్ ఏదైతే ఉందో, అంటే ఎంతమంది ఈ ట్యాక్స్ పేయర్స్, అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉండేది. ఎప్పుడైతే జిఎస్టీ అయితే ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఆల్మోస్ట్ 85% ఇంక్రీజ్ అయిందండి. ఇక్కడ గతంలో దానికంటే చాలా ఇంక్రీజ్ అయింది. సో దాంతోపాటు గతంలో 65 lakhs మెంబర్స్ 6 lakhs మెంబర్స్ ఉంటే దాని నుంచి 1.2 crores, అంటే లక్షల నుంచి 1.2 crores, అంటే అంతమంది మనకు ఎవరైతే పేయర్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ కూడా ఇందులో తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల బేస్ అనేది ఇంక్రీజ్ అయింది ప్రోగ్రెస్లో. ఒక పాయింట్ చెప్పుకోవచ్చు మనకి, అంటే ఎలాంటి ట్యాక్స్ ఎవేడింగ్ లేకుండా, ఎలాంటి కష్టాలు లేకుండా సింపుల్ ట్యాక్స్ చేయడం వల్ల సో ఇది వచ్చింది. అదేవిధంగా ఇక్కడ
గవర్నమెంట్ కూడా ఏమవుతుందంటే ఇక్కడ మంత్లీ ఇప్పుడు జిఎస్టీ అనేది ఏముంటుంది, ఇప్పుడు మంత్లీ పేమెంట్, డైలీ పేమెంట్ విధంగా గతంలో క్వార్టర్లీ పేమెంట్, ఆ విధంగా 6 months పేమెంట్ ఉండేది. సో అలా కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే మనకు ఆన్ స్పాట్ పేమెంట్ ఉంది. ఎప్పుడైతే జిఎస్టీ అని చెప్పుకున్నాం, ఇప్పుడు రమేష్ సార్ చెప్పారు ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ అని, ఆ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ బేస్ తీసుకురావడం జరిగింది. అంటే ఆన్ స్పాట్లో ఇక్కడ పేమెంట్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మంత్లీ రెవెన్యూ కూడా మనకు వాళ్ళ యొక్క గవర్నమెంట్ రెవెన్యూ ఇంక్రీజ్ అయింది, కలెక్షన్ ఇంక్రీజ్ అయింది. సో అది చూసుకుంటే ఒకవేళ మనకు 17 ఇంట్రొడ్యూస్ చేస్తే 18-19 ఇయర్ చూసినప్పుడు అబౌట్ 10% ఇంక్రీజ్ మనకు చూడవచ్చు ఇక్కడ. అంటే 97,100 crores మనకు ఇంక్రీజ్ అయింది ఇక్కడ. సో అదేవిధంగా ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు మనం ఒకసారి ముఖ్య ప్రశ్నలు ఏవి తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక్కసారి మనం అంటే ఈరోజు మనం ఏమేమి చర్చించుకున్నాం ఒకసారి మనం చూసుకుంటే, సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకు పన్నుల చరిత్ర గురించి, అదేవిధంగా దాని యొక్క ప్రాధాన్యత, తర్వాత లక్ష్యాలు ఏంటి తెలుసుకున్నాము. దాంతోపాటు జిఎస్టీ అనేది మన భారతదేశంలో ఏ విధంగా వచ్చింది అంటే 2000 నుంచి స్టార్ట్ చేస్తే వాజ్పేయి గవర్నమెంట్, మధ్యలో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మధ్య చివరిలో 2017 July 1st బీజేపీ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది ఇక్కడ. సో ఆ విధంగా చరిత్ర గురించి చెప్పారు. తర్వాత అదేవిధంగా రద్దు దాని కొరకు ఏ చట్టాలు, ఏ పన్నులు మనం రద్దు చేయడం జరిగింది, అదేవిధంగా మినహాయించిన అంశాలు ఏంటి, అదేవిధంగా మనకు ఏ పన్ను రకాలు కూడా మనం చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా పన్నుల రకాలు, తర్వాత ఒక్కొక్క వస్తువు పైన రేట్లు ఏమున్నాయి మనకు, అదే 0% కానీ 5% ఈ విధంగా తెలుసుకున్నాం మనకు. అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ వీటిని ఈ జిఎస్టీను అంటే మనకు జిఎస్టీ వ్యవస్థను చూడడానికి ఒక సపరేట్ ఒక అంగాన్ని, సపరేట్ ఎంటిటీని క్రియేట్ చేశారు. దాన్ని కౌన్సిల్ అని చెప్పడం జరిగింది ఇక్కడ. మానిటరింగ్ సిస్టమ్, నియంత్రణ వ్యవస్థను చేశారు ఇక్కడ. సో వాళ్ళు ఆ అడ్మినిస్ట్రేషన్ అవన్నీ చూస్తుంది ఇక్కడ. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నెట్వర్క్, జిఎస్టీ నెట్వర్క్ సిస్టమ్ గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక వ్యాపారస్తుడు దాన్ని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, దానికి సంబంధించిన పత్రాలు ఎవరెవరు చేసుకోవాలి, అవన్నీ కూడా మనకు సోమయ్య సార్ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఈ జిఎస్టీ వల్ల ప్రయోజనాలు ఏమున్నాయి, అదేవిధంగా మనకు దాని యొక్క చేయడం వల్ల పురోగతి ఏం జరిగింది, అదేవిధంగా మనకు ఈ విధంగా అన్ని చర్చించుకుంటూ ఒకసారి మన ప్రశ్నలు గమనించినట్లయితే మనకు పరీక్షలో మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనిపైన ఇంకో 1 credit ఉంటుందండి ఇక్కడ. మీకు ఈ సిబిసిఎస్ సిస్టంలో 1 credit దీనికి ఉంటుంది, మీకు ట్యాక్సెస్ సిస్టంలో అందులో జిఎస్టీ కూడా ఉంటుంది. సో ఇక్కడ హిస్టరీ ఆఫ్ జిఎస్టీ దానిపైన మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్. అదేవిధంగా వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ లక్ష్యాలు ఏమున్నాయి ఇక్కడ, అవి కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. దాంతోపాటు టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఇన్ జిఎస్టీ కూడా మనం అనుకున్నాం, ఏ ట్యాక్సెస్ ఉన్నాయనేది వాటి గురించి చెప్పుకోవచ్చు. తర్వాత మానిటరింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉన్నది, దాన్ని ఎలా మానిటర్ చేస్తున్నారు దాని గురించి. దాంతోపాటు ఇక్కడ మనకు ఏవే బుక్స్ మనం ఒకసారి సంప్రదించవలసిన గ్రంథాలు తీసుకుంటే, మన రెఫరెన్స్ బుక్స్ తీసుకుంటే ఇక్కడ వినోద్ కే సింఘానియా అండ్ డాక్టర్ కపిల్ సింఘానియా డైరెక్ట్ ట్యాక్సెస్ లా అండ్ ప్రాక్టీస్ ట్యాక్స్ మ్యాన్ పబ్లికేషన్ వల్ల ఒక బుక్ చూడొచ్చు. ఇది ఆల్రెడీ మనకు సిలబస్ రెఫరెన్స్ బుక్లో ఇచ్చింది ఇది. దాంతోవరకు డాక్టర్ గిరీష్ అహూజా అండ్ రవి గుప్తా డైరెక్ట్ ట్యాక్సెస్ లా అండ్ ప్రాక్టీసెస్ భారత్ పబ్లికేషన్ వాళ్ళు. సో ఈ విధంగా ఈ బుక్స్ మన రెఫరెన్స్గా తీసుకోవచ్చు. సో ఈనాటి ఈ టీశాట్ నిపుణ లైవ్ సెషన్కు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా రమేష్ సార్కు, అదేవిధంగా సోమయ్య సార్కు ఈ అవకాశాన్ని ఇచ్చిన సాఫ్ట్నెట్ నెట్వర్క్ వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ఇంతటితో ఇది ముగిస్తున్నాము.